హాయ్ అండి, నమస్తే ఎవ్రీవన్. టుడే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ప్రొనౌన్సియేషన్ ట్రిక్. అంటే ప్రొనౌన్సియేషన్లో చాలా మందికి ఎక్కడ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలనేది తెలియట్లేదు. సో ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ తెలుసుకున్నారనుకోండి, మీ ప్రొనౌన్సియేషన్ ప్రాపర్గా ఉంటుంది. ఇది చాలా చిన్న వీడియో, సింపుల్గా ఉంటుంది. చూడండి ఒకసారి. ప్రొనౌన్సియేషన్ ట్రిక్ సైలెంట్ డి రూల్. అంటే డీని మనం సైలెంట్గా ఎప్పుడు ఉంచాలి? మనం వర్డ్ని పలుకుతున్నప్పుడు డీని పలక్కుండా ఎలాంటి వర్డ్స్ ఉంటాయి, ఎలాంటి వర్డ్స్లో డి సైలెంట్ అయిపోతుంది అనేది ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు. చూడండి, ఆఫ్టర్ ఎన్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటవి? ఆఫ్టర్ ఎన్ అంటే ఎన్ తర్వాత, లేదా బిఫోర్ జిఈ అంటే జిఈకి ముందుగా. ఎన్ తర్వాత డి వచ్చినా, జిఈకి ముందుగా డి వచ్చినా మనం దాన్ని ప్రొనౌన్స్ చేయమన్నమాట. చూడండి, ఇక్కడ హ్యాండ్ కర్చీఫ్ అంటే చేతి రుమాలు కదా. హ్యాండ్ విడిగా అయితే మనం హ్యాండ్ అంటాం, హ్యాండ్. కానీ అలా పలుకుతున్నప్పుడు చూసారా, డి ఎగిరిపోయినట్టుగా లైట్ అయిపోతుంది. హ్యాండ్ కర్చీఫ్, హ్యాండ్, హ్యాండ్. ఆ డి అనేది మనం మింగేస్తాం. హ్యాండ్ కర్చీఫ్, హ్యాండ్ కర్చీఫ్. ఆ డా అనేది క్లారిటీ ఉండదు ప్రొనౌన్సియేషన్లో. హ్యాండ్ కర్చీఫ్ అంటే డీని మింగేస్తున్నాం, సైలెంట్ డి అది. సో హ్యాండ్సమ్, హ్యాండ్సమ్. మగవాళ్ళు అందంగా ఉంటే హ్యాండ్సమ్ అంటాం కదా, ఆడవాళ్ళు అందంగా ఉంటే బ్యూటిఫుల్, ప్రెటీ. సో హ్యాండ్సమ్, హ్యాండ్సమ్ గై. సో ఎన్ తర్వాత వచ్చింది చూసారా, డి. ఎన్ ఉంది, ఎన్ తర్వాత డి, ఎన్ తర్వాత డి ఉంది. నెక్స్ట్ గ్రాండ్ సన్ అంటే మనవడు. తాతగారికి మనవడు అవుతాడు కదా, గ్రాండ్ సన్, కొడుకు కొడుకు. గ్రాండ్ సన్, ఎన్ తర్వాత డి వచ్చింది. గ్రాండ్. గ్రాండ్గా మ్యారేజ్ చేసామండి. మన తెలుగులో అయితే ఒత్తి ఒత్తి పలికి చెప్తాం గ్రాండ్గాని, కానీ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ వచ్చేటప్పటికి మనం లైట్ చేసేస్తాం. ఇక్కడ డి అనేది లైట్ అయిపోతుంది, దాన్ని ప్రొనౌన్స్ చేయకూడదు. యాక్చువల్లీ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ గ్రాండ్ సన్ కాదు, గ్రాండ్ సన్, గ్రాండ్ సన్. ఆ డి అనేది స్వాలో అయిపోతుంది అనమాట, గ్రాండ్ సన్. శాండ్విచ్, శాండ్విచ్ కాదు, శాండ్విచ్, శాండ్. ఆ డి స్వాలో అయిపోతుంది, దాన్ని మనం పలకం. శాండ్విచ్, ఎన్ తర్వాత డి వచ్చింది, శాండ్విచ్. ఓకేనా? సో ఇలా ఎన్ తర్వాత డి వచ్చినప్పుడు దాన్ని మనం లైటన్ చేసేయాలి, దాన్ని స్ట్రెస్ చేయకూడదు, పలకకూడదు అనమాట. సో ఇది ఒక రూల్ సైలెంట్ డికి. ఇంకోటి ఏంటి? బిఫోర్ జిఈ, జిఈ కన్నా ముందు వచ్చినప్పుడు. ఇక్కడ చూసారా, లెడ్జ్. లెడ్జ్ అంటే గట్టు లేదా మెట్టు అంటాం, గట్టు అంటాం కదా, చెరువుల దగ్గర చూస్తాం. లెడ్జ్. నెక్స్ట్ ఫడ్జ్. ఫడ్జ్ అంటే అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, సో కావాలని చీట్ చేయడం అనమాట, ఫడ్జ్. అలాగే పారిడ్జ్ అంటే పాయసం. ఏదైనా అకేషన్స్కి పాయసం చేస్తాం కదా మనం, మంచి సందర్భంలో నోరు తీపి చేయడానికి. పారిడ్జ్, పాలు సేమియా వేసి పాయసం చేస్తాం కదా, పారిడ్జ్. అండ్ స్మడ్జ్. స్మడ్జ్ అంటే ఐకానిక్ కాజల్ అడ్వర్టైజ్మెంట్స్లో కూడా వస్తుంది, నో స్మడ్జ్ అంటే మచ్చలు లేవు మరకలు లేవు అని. స్మడ్జ్ మచ్చ లేదా మరక. అండ్ స్లెడ్జ్ అంటే చలి ప్రదేశాల్లో చూసారా, వెహికల్స్ లేకుండా బళ్ళు ఉంటాయి, వాటిని కుక్కలు లాగుతూ ఉంటాయి కదా, స్లెడ్జెస్ అంటారు వాటిని. స్లెడ్జ్ అంటే ఆర్కిటిక్ అలాంటి ప్లేసెస్లో మీకు పిక్చర్స్లో కనిపిస్తాయి. ఓకే, స్లెడ్జ్ అంటే ఒక వెహికల్ అనమాట, దీనికి వీల్స్ ఉండవు, వీల్స్ లేని వెహికల్ స్లెడ్జ్. అండ్ ప్లెడ్జ్, మార్నింగ్ ప్రేయర్ చేస్తాం కదా, హ్యాండిల్లో పెట్టి ప్రతిజ్ఞ, ప్లెడ్జ్. అండ్ ఎడ్జ్, ఆ ఎడ్జ్కి నుంచోకండి అంటే చివరికి నుంచోవద్దు అని, ఎడ్జ్. సో ఈ ప్రొనౌన్సియేషన్ మీరు కరెక్ట్గా గమనిస్తే చూడండి, లెడ్జ్, లెడ్జ్. దాన్ని మనం లెడ్జ్, లెడ్జ్, ఫడ్జ్ అలా అనట్లేదు. ఫడ్జ్, పారిడ్జ్, డ్జ్. దాన్ని మనం ప్రొనౌన్స్ చేయట్లా. ఐడెంటిఫై చేయండి, జాని, జాని సౌండ్ని మనం ఒత్తి పలుకుతున్నాం. లెడ్జ్, ఫడ్జ్, పారిడ్జ్, స్మడ్జ్, స్లెడ్జ్, ప్లెడ్జ్, ఎడ్జ్. చూసారా, ఇలాగా మనం చెప్పచ్చు అనమాట. అంటే జిఈకి ముందుగా డి వచ్చినప్పుడు ఆ డీని మనం స్ట్రెస్ చేయకూడదు, గట్టిగా పలకూడదు. ఇట్ హ్యాస్ టు బి సైలెంట్. దాన్ని అలా మింగేసేయాలన్నమాట, లైటన్ చేసేసుకోవాలి. లెడ్జ్, ఫడ్జ్, పారిడ్జ్, స్మడ్జ్, స్లెడ్జ్, ప్లెడ్జ్, ఎడ్జ్. ఓకే, కానీ ఇక్కడ ఇంకో కొత్త రూల్ ఉందండి. అదేంటో తెలుసా? బిఫోర్ ఎన్, ఎన్ కన్నా ముందు వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి డి సైలెంట్ అయిపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ వెన్స్డే. దీన్ని మనం వెడ్నెస్డే అంటాం, కానీ యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ వెన్స్డే. చూడండి, డి ఉంది, డి తర్వాత ఎన్ ఉంది, అంటే ఎన్కి ముందుగా వచ్చింది డి. ఇక్కడ ఎన్ తర్వాత వచ్చింది చూసారా, ఎన్ ఆఫ్టర్ డి.
ఇక్కడ ఎన్కి బిఫోర్ డి, ఎన్కి ముందుగా వచ్చింది డి, ఈ డీని మనం ప్రొనౌన్స్ చెయ్యం, వెన్స్డే అంటాం. ఇట్స్ నాట్ వెడ్నెస్డే, వెన్స్డే. సో ఇలాంటి మరిన్ని ట్రిక్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ డూ కామెంట్ ఆల్సో. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్, బై బాయ్.